చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈరోజు నిలబడింది. దాన్ని చూసిన ఈ ఆక్రోశం, రైతులు బాగుపడిపోతూ ఉన్నారు, నేను ఇచ్చేటువంటి భిక్షకి, నేను చూపించే ఆశకి ప్రజలు లొంగరేమో, స్వతంత్రంగా నిలబడిపోతారేమో అనేటువంటి నీ బాధ, నీ ఆవేదన, నీ ఆక్రోశం ఇక్కడ తెలుగు రాష్ట్రంలో రైతులను అడ్డం పెట్టి చెప్తా ఉన్నావు. ఈ 6 మాసాల్లో వ్యవసాయ రంగం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి చూసావా లేదా? ఇంత మాత్రం మబ్బులు లేస్తే, ఇంత మాత్రం చినుకులు పడితే నీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగేది? సాక్షాత్తు ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సరే ధాన్యం సేకరణలో రైతులు ఇబ్బంది పడితే నేనే స్వయంగా వచ్చి అక్కడ ధాన్యం ఎత్తిస్తాను అని చెప్పేసి చెప్పారంటే, రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి కనపడటం లేదా? ఇది ప్రజలు అర్థం చేసుకోవటం లేదా? నువ్వు వచ్చి ఈరోజు కళ్ళబొల్లి మాటలు, నంగనాసి మాటలు చెప్పి ఈ ప్రభుత్వం పైన బురద జల్లాలి అనుకుంటే, సూర్యుడి పైన ఉమ్మాలి అనుకునేవాడి ముఖం మీద ఉమ్ము పడినట్టు జగన్మోహన్ రెడ్డి, నీకు, నీ పార్టీకి, నీ అరాచకపు బృందానికి మరోసారి అవమానమే జరిగింది తప్ప, మరోసారి మీకు శృంగభంగమే అయింది తప్ప అంతకు మించి ఏమీ కాదు. నువ్వు రైతాంగం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే రైతులు నీ ముఖం పైన చీకొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. రా, ఈరోజు చర్చ చేద్దాం, ఖచ్చితంగా చర్చ చేద్దాం. వ్యవసాయానికి 43,402 కోట్ల రూపాయలు కేటాయించి వ్యవసాయ రంగాన్ని, ఆక్వా రంగాన్ని, హార్టికల్చర్ని, యానిమల్ హస్బెండరీని, పశు గణాభివృద్ధిని, పశు అభివృద్ధిని, పౌల్ట్రీని, మొత్తం వ్యవసాయాన్ని, వ్యవసాయ అనుబంధ రంగాల మొత్తాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేసేటువంటి కూటమి ప్రభుత్వం వాటన్నిటినీ నిర్వీర్యం చేసి, సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కటే మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫెస్ట్ జరిగిద్ది. నీ హయాంలో గత 3 సంవత్సరాలుగా కోట్ల రూపాయలు చేతులు మార్చుకొని ఒక కంపెనీకి అప్పచెప్పి ఆ కంపెనీ నిర్వహించినటువంటి తీరులో లోపభూయిష్టమైన విధానాలతో ఈరోజు ఆ ఫెస్ట్ జరుపుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. నీకు అది అర్థమవుతుందా? వ్యవసాయం పట్ల నీ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందా? వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో నీ ప్రభుత్వ వైఖరి ఏమిటో అర్థమవుతుందా? అన్నిటినీ బయటకు తీస్తాం, ప్రజలకు చూపిస్తాం. నిన్ను చూపించడం ఒకవైపు, అభివృద్ధి చేయటం రెండో వైపు ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతాం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కట్టుబడి ఉంది, వ్యవసాయ రంగ అభివృద్ధికి కట్టుబడి ఉంది. రైతుని రాజుగా చూడాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి సంకల్పాన్ని బలపరచడానికి, ముందుకు తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉంది. ఇది గమనించుకొని, ఇది అర్థం చేసుకొని మసులుకుంటే కనీసం నీ పార్టీలో ఎవరన్నా నీకెప్పుడన్నా ఎక్కడికన్నా పోతే స్వాగతం పలకటానికో, నీ జెండా కట్టడానికో గ్రామాల్లో రైతులు ఉంటారు. అది కాదు. రైతు బాగుపడితే, రైతు ఆనందంగా ఉంటే, రైతుకు మేలు జరిగితే నేను చూడలేను, నా కళ్ళు మండుతాయి, నా కడుపు మండుతుంది, మేము ఇలానే దీనిపైన ఆగం చేస్తాం అనే ఆలోచన చేస్తే కనీసం గ్రామసీమల్లో మీరు పోతే జెండా కట్టడం కాదు కదా, పాడె కడతారు. మీ పార్టీకి పాడె కట్టి పక్కన పెడతారు. దాన్ని అర్థం చేసుకొని మసులుకోమని వ్యవసాయ రంగ అభివృద్ధికి కట్టుబడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని అనవసరంగా వేలెత్తి చూపే ప్రయత్నం చేయొద్దని వైసీపీ వారికి మొదటిసారి కాబట్టి విన్నవిస్తున్నాం, తెలియపరుస్తున్నాం.
దీన్ని గమనించుకోకుండా రైతాంగానికి మేలు జరిగితే మేము ఓర్చుకోము, మా నైజాన్ని మేము బయట పెడతాం, రైతులు ఇలా సుఖ సంతోషాలతో బతకడానికి వీలు లేదు, వాళ్ళ కష్టాలు పడాల్సిందే, వాళ్ళు మేమిచ్చే భిక్ష కోసం ఎదురు చూసేటువంటి స్థితిలో ఉండాల్సిందే, వాళ్ళు యాచకులుగా మారాల్సిందే అని మీ నిజ స్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తే మీకు గోరీ కడతారు, ప్రజలు మీకు గోరీ కడతారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని వైసీపీ పార్టీకి అగ్రికల్చర్ మిషన్ నుంచి